అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 10వ తేదీ అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎదురవబోయే సమస్యలు ఎటువంటివి, శుభ పరిణామాల అశుభ పరిణామాల మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. వీరు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు పొందాలి అయితే మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు కదండి. ఒక్కసారి మన జ్యోతిషాలయాన్ని అయితే సంప్రదించండి. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాసరావు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, అలాగే నాగదోషానికి కూడా, చెడు దోషాలకు కూడా మన గురువు గారు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో గురువు గారు 100% అయితే చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కన్యా రాశి వారికి వి అను అక్షరం గల వ్యక్తి ద్వారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, వారి వల్ల ఎటువంటి సమస్యలు ఎదురుగాబోతున్నాయో, వారి వల్ల వీరికి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, పూర్తి అంశాలన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఈ కన్యా రాశి వారు రాశి చక్రంలో 6వ రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారైతే కన్యా రాశి వారి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ యొక్క రాశివారు వీరి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి అహంకారం అయితే కలిగి ఉంటారు. అది దుహంకారం అయితే మాత్రం కాదు. తమ ప్రతిభ, వారి మీద ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, ధైర్యం, అలాగే వీటితో నిండిన వారైతే ఏ పనైనా సరే పూర్తి దృష్టితో అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు కన్యా రాశివారు అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకాడరు, అస్సలు వెనుకడుగు అనేదే వేయరు. వీరు మనసులో ఏమనుకున్నా అదే ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. అబద్ధం చెప్పటం వీరికైతే చాలా కష్టం అని అయితే చెప్పుకోవచ్చు. కానీ అదే నిజమవుతుంది. కొన్నిసార్లు వీరికి నష్టమే జరుగుతుంది. కొన్నిసార్లు ఈ కన్యా రాశివారు పూర్తిగా నమ్మిన వారే వీరిని వంచిస్తూ, పూర్తిగా నమ్మకంతో వమ్ము చేస్తూ వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఇక ఇదే సమయంలో పక్కవారు కూడా వీరి యొక్క ఈ మనస్తత్వాన్ని ఉపయోగించుకొని వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఇక ఓపెన్గా మాట్లాడడం అయితే వ్యక్తులు అందుకే వీరిని మనసు చదవడం ఇతరులకు సులభం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ బలహీనతను వాడుకొని కొందరు వీరికైతే వెనుక నుంచి కత్తి దించుతూ ఉంటారు. అంటే మంచి మాటలు చెప్పి లోపల స్వార్థం నింపుతూ ఉంటారు. వీరిని పొగిడే వారికి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కానీ ఆ పొగడతల్లో మోసం దాగి ఉందని అయితే వీరి యొక్క కన్యారాశి వారు అయితే గ్రహించలేరని చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వారు జన్మించినటువంటి వారు పెద్ద హృదయం కలవారు. ఎవరైనా సహాయం అడిగితే ముందు చేస్తారు, కానీ తర్వాత కృతజ్ఞతాభావం అనేది చూస్తారు. వీరి మనసు బలమైంది, కానీ భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి ప్రేమలో, స్నేహంలో మోసపోవడం ఎక్కువైతే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి పక్కవారు వీరి అభిమానం, గౌరవం, ప్రతిష్ట మీద ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. వీరికి నేను చెప్పేది ఏంటంటే సరైన నమ్మకం అనేది ఉండడం వల్ల, ఇతరుల మాట వినకపోవడం వల్ల చిన్న దోషం అని అయితే చెప్పుకోవచ్చు. ఈ దోషమే కొన్నిసార్లు వీరికి మోసగాళ్ళకు బలిగా మారబోతున్నారు. కానీ ఒక్కసారి మోసపడ్డాక మళ్ళీ అదే తప్పు అయితే చేయరు. ఈ కన్యా రాశి వారు ఒక్కోసారి కాటేసిన వేటను రెండోసారి చూడొద్దు అన్నట్లుగా మొత్తానికి ఈ కన్యా రాశి వారు గర్వంగా అయితే ఉండగలరు. వీరి మనసు పెద్ద నిజాయితీ, జాగ్రత్తగా ఉండడం అయితే చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. వీరు వెలుగు లాంటి వారు, కానీ ఆ వెలుగు దగ్గరికి వచ్చేసరికి ఆ తర్వాత పతంగుల మంటల్లో అయితే కాలిపోవడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. అంటే వీరు ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించకుండా అడుగు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా జ్ఞానంతో ఆలోచించి ఇక వారి యొక్క కన్యా రాశి వారైతే ఆత్మ విశ్వాసానికి సంబంధించింది అయితే వీరిలో కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు చాలామంది వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. అందమైన మనసు అయితే వీరికి ఉంటుంది. ఎవరైనా కష్టాల ఆపదలో ఉన్నట్టయితే గనక వీరు ముందే చెల్లించిపోతూ ఉంటారు. అంత మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ కన్యా రాశి వారు అనేది చెప్పుకోవచ్చు. ఈ కన్యా రాశి వారికి ఎక్కడ ఉన్నా కానీ వీరి యొక్క ప్రత్యేకం అయితే కనిపిస్తూ ఉంటుంది. వీరి మాటల్లో బలం ఉంటుంది. వీరి చూపుల్లో ఒక అజ్ఞానం ఉంటుంది. కానీ వీరు వెలుగుని అందరూ భరించలేరు. కొందరు వీరి వెనుక అసూయతో అయితే చాలా మంది కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎప్పుడైనా మనం బాగా ఎదిగి బాగా డబ్బు సంపాదించాలని కొంతమంది మనల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు మన జీవితంలోనే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటివి అనుభవించే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామో, ఎప్పుడైతే మనము
రీచ్ అవుతూ ఉంటామో మనం అనుకున్న దానికి, అలాంటి అప్పుడే మన వెనక గోతులు తీస్తూ ఉంటారు. అంటే మన ముందు మన మంచి మాట్లాడుతూనే కానీ మన పక్కన వారి మనసులో అయితే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మన పైన ఉంటూ ఉంటారు. వీరి వల్ల, ఇట్లాంటి వారి హృదయం వల్ల ఎవరైనా బాధలో ఉంటే సరే సహాయం చేస్తారు. కానీ అదే వాళ్ళు తిరిగి మోసం చేస్తే మాత్రం వీరి మనసు లోపల నుంచి విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వారిని మనసులోంచి తీసేస్తారు. పక్కవారు బలాన్ని, ధైర్యాన్ని చూసి భయపడతారు. కానీ వీరు భాగవతాన్ని చూసి వీరు దోచుకుంటారు. వీరు మనసుతో ఎక్కువగా ఆలోచించేవారు కానీ మోసగాళ్ళ మత్తుతో అయితే ఆడేవాళ్ళు. ఈ యొక్క కన్యా రాశి వారు, వారి నమ్మకం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏది చేయరు, నాకేది చెడు చేయరు అని అనుకుంటూ ఉంటారు. కానీ అదే నమ్మకం చాలాసార్లు కన్యా రాశి వారికైతే ప్రమాదం అయితే తెస్తుందని చెప్పుకోవచ్చు. వీరు చాలాసార్లు చిన్న విషయాల మీద కోపడటం కానీ, గౌరవానికి భంగం కలిగించడం కానీ ఇలాంటివన్నీ అయితే జరిగితే అస్సలు తట్టుకోలేరు. పక్కవారు వీరి గర్వాన్ని గాయపరచడానికి ద్వారా వీరి కిందకి దించాలనుకుంటూ ఉంటారు. వీరి నమ్మకం పొందాలని వీరి ముందు చాలా చక్కగా నటిస్తారు. కానీ లోపల అసూయతో నిండి ఉంటారు. ఇక ప్రేమ విషయానికి వస్తే గనుక ఈ కన్యా రాశి వారిలో జన్మించినటువంటి హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధ చాలా చూపిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమను కొంతమంది అహంకారంగా చూస్తారు. వీరు ఏదైనా హృదయపూర్వకంగా ఇస్తే తిరిగి కృతజ్ఞత ఆశించరు. కానీ ద్రోహం మాత్రం తట్టుకోలేరు. మోసం చేసిన వారిని ఎప్పుడూ కూడా క్షమించరు. కానీ మళ్ళీ దగ్గరైతే అస్సలు చేర్చుకోరు. అంటే వీరు మొహాన్ని చూడడానికి కూడా అస్సలు ఇష్టపడరు. అలాంటి మనస్తత్వం కలిగిన వారైతే ఈ కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారు రేపటి రోజున అనగా అక్టోబర్ 31వ తేదీన వీరికి వి అనే అక్షరం గల వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఈ రోజున చాలా అనవసరంగా ఏదైతే వాదనలు అయితే చూసుకుంటూ ఉన్నారో ఆ వాదనలన్నిటికీ దూరంగా ఉండడం అయితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మీకు చూసుకున్నట్లయితే గనక ఈ కన్యా రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్నవారే ఒకరు వి అనే అక్షరం గలవారు వ్యక్తి ద్వారా మీకు చాలా చెడు అయితే జరగబోతుంది. అది ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. స్త్రీ ద్వారా కానీ పురుషుడి ద్వారా కానీ మీకు గడిచిపోయిన రోజుల్లో ఏదైనా గొడవలు ఉంటే గనక, ఆస్తిపాస్తులు ఉన్నా కూడా దాని నుంచి మీరు ఒక ప్రమాదాన్ని అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. అది మీరు కనిపెట్టి మీరే పరిష్కరించుకొని ఆ గొడవల్ని ఆపి జరిగే కొంత దూరం అయినా కానీ మీరు ఆ వి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో కక్ష సాధింపు చర్య తీసుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఇది అవమానం అని చెప్పి మీరు ఎటువంటివి జరుగుతాయి అనేది జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అటువంటివి అనే అక్షరం గల వ్యక్తి మిమ్మల్ని అవమానించడానికైతే మంచిదైతే కాదు. అందరినీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని మీరు గుర్తించి ఒకరిని దూరం పెట్టడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు. తగిన సమయం అనుకూలంగా మాట్లాడడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా మీరు నలుగురిలో అయితే భంగపాటు అనే దాని నుంచి అయితే దూరంగా ఉండగలరు. చాలా గౌరవంగా ఉండగలరు. ఈ వి అనే అక్షరం గల వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరలో ఉన్నారో ముందుగానే గుర్తించి వారిని మీరు దూరంగా ఉంచండి. కొంచెం గొడవలు రావడం అనేది జరుగుతూ ఉన్నప్పుడే మీరు అప్రమత్తంగా ఉండిపోవాలి. కాబట్టి ఈ కన్యా రాశి వారు రేపటి రోజున అనగా ఈ రాశి వారు ముఖ్యంగా రేపటి రోజున ఇవి అనే అక్షరం ద్వారా వ్యక్తిగల ద్వారా దూరంగా ఉండడానికైతే మంచిది. అయితే ఈ కన్యా రాశి వారు ఎందుకు దూరంగా ఉండాలి అనేది అయితే సూటిపోటి మాటలు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది వీరికి నచ్చదు. అది అందరికీ బాగా అనిపిస్తుంది. కానీ కొంతమంది తీసుకుంటారు, మరొక కొంతమంది తీసుకోలేరు. కాబట్టి ఆ తీసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వీరికి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. వారే వీరికి ప్రమాదాలు పొంచి ఉంటారు. కావున గతంలో ఏవైనా గొడవలు జరిగి ఉంటే అందులో ఖచ్చితంగా మీకు వి లెటర్ అనే వ్యక్తి ఎవరైనా ఉంటే వారి ద్వారా చాలా అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వారిని నమ్మి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. వారితో పాటు ఖచ్చితంగా మీరు ఈ విషయంలో జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా జాగ్రత్త తీసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఈ కన్యా రాశి వారు ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవాలంటే ఈ కార్తీక మాసంలో శివారాధన చాలా మేలు చేస్తుంది. శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా కూడా మీరు పఠిస్తూ ఉండాలి. మీకు అనుకున్నవన్నీ ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ శివుని అనుగ్రహం అయితే మీ మీద ఉంటుంది. విష్ణువు యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ చేసి తీరాలి. మృత్యుంజయ స్తోత్రాన్ని కూడా పఠించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందనే చెప్పుకోవచ్చు. కుదిరితే నరసింహస్వామి దేవాలయాన్ని కూడా సందర్శించడం మరీ మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఈ వి అను అక్షరం గల వ్యక్తి ద్వారా మీరు ఎంతో అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదం కూడా సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్త తీసుకోవాలని అయితే గట్టిగా చెప్పబోతున్నాము. మీరు తప్పకుండా శివారాధన చేస్తూ శివుని యొక్క దర్శనం చేసుకొని, శివునికి ప్రదక్షిణలు చేసుకొని, అభిషేకం చేసుకొని, నవగ్రహ ప్రదక్షిణలు కూడా చేసుకోవడం ఎంతో మరీ ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి ఈ కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ 31 శుక్రవారం నాడు వారి యొక్క జీవితంలో వి అనే అక్షరం గల వ్యక్తి ద్వారా ఎటువంటి ప్రమాదం అయితే పొంచి ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. దానికి తగిన పరిహారాలు కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి ప్రమాదం తప్పించుకోగలరు అనేది మొత్తం చూసుకున్నాం కదండి.
మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.